ఇక హుస్సేన్ సాగర్ వద్ద అయితే నిమజ్జనాల కోలాహలం కొనసాగుతుంది. అర్ధరాత్రి నుంచి నిమజ్జనానికి గణనాథులు తరలి వస్తున్నారు. ఎన్టీఆర్ మార్గ్ వైపు వినాయక విగ్రహాలు క్యూ కట్టాయి. ఈ 9 రోజులు కూడా ప్రత్యేక పూజలు అందుకున్నటువంటి ఆ శివపుత్రుడు నేడు తల్లి గంగమ్మ ఒడికి చేరుకుంటున్నాడు. రాష్ట్ర ప్రభుత్వం కూడా దీనికోసం ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేయడం జరిగింది. నిఘా నీడలో ఈ కార్యక్రమాలు అయితే జరగబోతూ ఉన్నాయి. హుస్సేన్ సాగర్ తో పాటు చెరువుల్లో కూడా నిమజ్జనానికి ఏర్పాట్లు చేశారు. అక్కడక్కడ ప్రత్యేకమైనటువంటి పాండ్లను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ట్యాంక్ బండ్ పై క్రేన్ నెంబర్ 4 వద్ద నుంచి ఖైరతాబాద్ గణనాథుడు అయితే నిమజ్జనం అవబోతున్నాడు. మరి కాసేపట్లో అటువైపు ఖైరతాబాద్ గణేష్ కూడా నిమజ్జనం కాబోతున్నాడు. మధ్యాహ్నం 2 గంటల లోపే ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనం అయితే జరగబోతుంది. దానికోసం ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ఇటుగా ట్యాంక్ బండ్ పై క్రేన్ నెంబర్ 4 వద్ద నుంచి మరింత సమాచారం మా రిపోర్టర్ ప్రతాప్ అందిస్తారు. ప్రతాప్, ప్రజెంట్ క్రేన్ నెంబర్ 4 వద్ద ఉన్నాను. మొత్తం ఈ ఏరియా అంతా కూడా చూడొచ్చు. ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలంతా కూడా ఒక సందడి వాతావరణం అయితే నెలకొన్నాయి. ముఖ్యంగా ఎన్టీఆర్ మార్గ్ కానీ ఏదైతే మొత్తం ట్యాంక్ బండ్ ఇక్కడిక్కడ ప్రత్యేకమైన క్రేన్లు ఏర్పాట్లు చేశారో ఆ ఏర్పాట్లు చేసిన వద్ద కూడా గణనాథులంతా కూడా క్యూ కడుతున్న పరిస్థితి. వాస్తవానికి ఇంత ఎర్లీ మార్నింగ్ లో కూడా ఇంత పెద్ద ఎత్తున క్యూ కట్టడం అనేది మొట్టమొదటిసారిగా అని చెప్పుకోవచ్చు. వరుసగా 3 డేస్ నుంచి హాలిడేస్ ఉన్న నేపథ్యంలో ఈరోజు ముఖ్యంగా ప్రధానంగా ఈరోజు మంగళవారం కావడంతో ఎక్కువగా గణనాథులందరూ కూడా ఒక సెంటిమెంట్ తోటి ముందుగానే అర్ధరాత్రి వాటిని కదిలించి మూవ్మెంట్ తీసుకురావడం జరిగింది. 9 రోజుల పాటు ప్రత్యేక పూజలు అందుకున్న గణనాథులంతా కూడా అర్ధరాత్రి నుంచే వరుసగా సాగరం వైపుకు కదులుతున్న పరిస్థితి కనబడతా ఉంది. పెద్ద ఎత్తున మనం ట్యాంక్ బండ్ వద్ద చూడొచ్చు. ప్రధానంగా ఎప్పుడు కూడా లేని విధంగా ఈసారి అయితే పెద్ద ఎత్తున ఒక సందడి వాతావరణం అయితే కనబడతా ఉంది. మొట్టమొదటిసారిగా పెద్ద వచ్చిన గణనాథులందరినీ కూడా ఇక్కడ లేట్ చేయకుండా వెంటనే వాటిని సాగరంలో పంపించేందుకు కూడా ఏర్పాటు చేస్తున్న పరిస్థితి. ఇక్కడ జిహెచ్ఎంసీ కానీ పోలీసులు కానీ ప్రత్యేకమైన భద్రతను ఏర్పాటు చేశారు. ఇక్కడ ప్రత్యేకంగా స్టాల్స్ కూడా ఏర్పాటు చేసుకొని వారంతా కూడా ఇక్కడ నుంచి మానిటరింగ్ చేసిన పరిస్థితి ఉంది. సీసీ కెమెరాలను కూడా పెట్టుకొని పై ఆఫీసర్స్ అంతా కూడా కోఆర్డినేట్ చేస్తున్న పరిస్థితిని. ముఖ్యంగా ఎక్కడెక్కడైతే స్ట్రక్ అవుతున్నాయో వాటికి సంబంధించి మూవ్మెంట్ తీసుకురావడం కోసం వెంటనే వాటిని పోలీసుల దగ్గర నుండి కూడా మూవ్మెంట్ చేస్తున్న పరిస్థితి ఉంది. మనం విజువల్స్ లో చూడొచ్చు. భారీ ఎత్తున కూడా గణనాథులంతా కూడా సాగరం వైపు అయితే మూవ్ అవుతా ఉన్నాయి. నేను ప్రజెంట్ క్రేన్ నెంబర్ 4 వద్ద ఉన్నాను. ఇక్కడే ఖైరతాబాద్ వినాయకుడికి సంబంధించి కూడా ఇక్కడ ఖైరతాబాద్ వినాయకుడు నిమజ్జనం చేసే ప్లేస్ అని చెప్పుకోవచ్చు. ఈ మార్గం నుంచే కాసేపట్లో అక్కడ నుంచి ఖైరతాబాద్ నుంచి మూవ్మెంట్ అవుతారు. దాదాపు 70 అడుగుల ఎత్తున్న ఖైరతాబాద్ గణనాథుడు ఈసారి ఎకో ఫ్రెండ్లీ నేపథ్యంలో మట్టి వినాయకుడిని కూడా తయారు చేయడం జరిగింది. కాబట్టి చాలా మూవ్మెంట్ గా చాలా స్లోగా మట్టితో తయారు చేశారు. కాబట్టి ప్రత్యేకంగా చాలా స్లోగా తీసుకురావాలని కూడా ఆలోచన చేస్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే అర్ధరాత్రి అక్కడ నుంచి మూవ్మెంట్ చేశారు. కాబట్టి మరి కాసేపట్లో అక్కడ నుంచి నేరుగా బయలుదేరబోతుంది. టెలిఫోన్ భవన్ నుంచి తెలుగు తల్లి ఫ్లైఓవర్ అదేవిధంగా ఎన్టీఆర్ మార్గ్లోకి వస్తుంది. ఎన్టీఆర్ మార్గ్లోకి వచ్చినాక పూర్తిగా హుస్సేన్ సాగర్ పరిసర ప్రాంతాల్లోకి వచ్చిందని కూడా మనం భావించాల్సి ఉంటుంది. అక్కడ నుంచి నేరుగా మూవ్ అవుతూ వస్తున్న పరిస్థితి అయితే కనబడతా ఉంది. అక్కడ నుంచి దాదాపు ఖైరతాబాద్ ఎక్కడి నుంచి అయితే ఉందో అక్కడ నుంచి స్టార్ట్ అయిన తర్వాత దాదాపు 2.5 కిలోమీటర్ల మేర మొత్తం దీన్ని శోభాయాత్ర చేస్తారు. ఆ శోభాయాత్రకు సంబంధించి కూడా అన్ని ఏర్పాట్లు దాదాపుగా చేశారు. కాబట్టి అక్కడ నుంచి స్టార్ట్ అయిన తర్వాత దాదాపు 2 గంటల సమయంలో ఇప్పుడు నేను ప్రజెంట్ ఉన్న ఈ ఏరియాకి మాత్రం 2 గంటల సమయంలోకి రావడం జరుగుతుంది. ప్రధానంగా ఏదైతే ఇక్కడ క్రేన్ ఉందో క్రేన్ నెంబర్ 4 ఈ ఏర్పాట్లు ప్రత్యేకంగా 2 బారికేడ్లు మనం విజువల్స్ లో చూడొచ్చు. 2 బారికేడ్లను కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది క్రేన్ నెంబర్ 4 వద్ద. ఈ విజువల్స్ ఇక్కడ మనం చూస్తున్న ప్రాంతంలోనే ఖైరతాబాద్ బడా గణేష్ నిమజ్జనం చేస్తారు. ఈ క్రేన్ వద్ద మిగతా ఖైరతాబాద్ బడా గణేష్ ను నిమజ్జనం చేసేంత వరకు కూడా మిగతా ఏ వినాయకులను కూడా ఇక్కడ గణనాథులను కూడా ఇక్కడ నిమజ్జనం చేయరు. మిగతా క్రేన్ల వద్దనే నిమజ్జనం చేస్తారు. ఇక్కడ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఇది కాబట్టి ఇక్కడ నిమజ్జనం చేస్తారు. మరోవైపు మనము అక్కడ జేసీబీ కూడా చూడొచ్చు. మొత్తం అక్కడ 70 అడుగుల లోతు వినాయకుడు ఉంటాడు కాబట్టి మొత్తం సాగరంలో మునిగేంత చేసేందుకు కూడా జిహెచ్ఎంసీ ఏర్పాట్లు చేస్తుంది. ప్రత్యేకంగా క్రేను నీటిపై తెలియాడే ఒక జేసీబీని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ నుంచి మట్టి లోతును బాగా లోతు తీసుకున్న పరిస్థితి ఉంది. మొత్తం గణనాథుడు అంతా కూడా లోపలికి ఇండెప్త్ గా వెళ్లేందుకు కూడా ఏర్పాటు చేస్తున్నారు. అక్కడ నుంచి మట్టిని తీసి కూడా ప్రత్యేకంగా సైడ్కి వేస్తున్నారు. ఇక్కడ మొత్తం ఈ గణనాథుడికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో నిమజ్జనం జరిగేందుకు కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తున్న పరిస్థితి. మరోవైపు మిగతా ట్రైన్ల వద్ద కూడా గణనాథులు ఏవైతే జరుగుతున్నాయో వాటిని అంతా కూడా ఎప్పటికప్పుడే ఖాళీ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద ఇక్కడ ట్యాంక్ బండ్ వద్ద అయితే చాలా
కోలాహలంగా కనపడతా ఉంది. చిన్న పెద్ద అని లేకుండా మొత్తం కూడా పెద్ద ఎత్తున కూడా అందరూ ఇప్పుడు వరుసగా హాలిడేస్ మనం చూడొచ్చు. శనివారం నుంచి కూడా సెకండ్ సాటర్డే ఉన్న నేపథ్యంలో వరుసగా హాలిడేస్ వస్తున్న పరిస్థితి కాబట్టి ఈ రోజు కూడా గవర్నమెంట్ హాలిడే ఉంది. ఇప్పటికే 9th డే సందర్భంగా 9 రోజుల సందర్భంగా గణనాథులు కదిలించిన తర్వాత అర్ధరాత్రి నుంచి కూడా మూవ్మెంట్ చేస్తున్న పరిస్థితి ఉంది కాబట్టి మొట్టమొదటిసారిగా అని చెప్పుకోవచ్చు. ఇంత ఎర్లీ మార్నింగ్ 6 o'clockకే ఇంత ఎత్తున క్యూ కట్టడం అనేది ఫస్ట్ టైం కనబడతా ఉంది. ఎందుకంటే మనం ఎవ్రీ ఇయర్ మనం చూస్తూనే ఉంటాం కాబట్టి దీనికి సంబంధించి దాదాపు ఈ మూమెంట్ అనేది దాదాపుగా ఈవినింగ్ టైంలో 5-6 టైంలో కనపడే మూమెంట్ అంతా కూడా మార్నింగ్ 6కే కనబడతా ఉంది. ఎందుకంటే నిన్న అర్ధరాత్రే ఆ మూమెంట్ అంతా కూడా అయినాయి కాబట్టి పోలీసులు కూడా చాలా జాగ్రత్తలు తీసుకొని ముందుగానే క్లియర్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే ట్రాఫిక్ ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి. సో మొత్తం మీద ఇక్కడ చూడొచ్చు దాదాపు పెద్ద ఎత్తున వస్తున్న గణనాథులన్నింటినీ కూడా ఎప్పటికప్పుడే క్లియర్ చేస్తూ వాటిని అన్నింటినీ కూడా పంపించే ప్రయత్నం చేస్తున్నారు. మొత్తం మీద ట్రైన్ నెంబర్ 4 వద్ద అయితే అన్ని ఏర్పాట్లు అయితే పూర్తి స్థాయిలో అయ్యాయని చెప్పుకోవచ్చు. ఇక్కడ జేసీబీతో కానీ ఆ లోతు ఇన్డెప్త్గా తీసుకెళ్లడానికి ఎందుకంటే 70 అడుగుల ఎత్తుంది కాబట్టి అదంతా పూర్తిగా మునగాలంటే కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. సాగరం వైపు అయితే పెద్ద ఎత్తున మిగతా వినాయకులు కలుస్తున్నాయి. మరి కాసేపట్లో ఖైరతాబాద్ గణనాథుడిని ఇప్పటికే ప్రత్యేక పూజలు చేసి ఆ టస్కర్ పైకి ఎక్కించారు కాబట్టి స్టార్ట్ అయిన తర్వాత అక్కడ నుంచి నేరుగా ఈ ప్లేస్కు నేనున్న ఈ ప్రాంతం వరకు అంటే ట్రైన్ నెంబర్ 4 వద్ద నిమజ్జనం అవుతుంది కాబట్టి ఈ ప్లేస్కు రావడానికి దాదాపు మధ్యాహ్నం 2 గంటల అంటే 12 గంటల ఆ టైంలోకి ఎంట్రీ అయిన తర్వాత ఎన్టీఆర్ మార్గ్లోకి ఎంట్రీ అయిన మిగతా మాత్రం ఈ మూమెంట్ అంతా కూడా ఇక్కడ మొత్తం చుట్టూ తిరిగి ఎన్టీఆర్ మార్గ్ నుంచి కూడా చుట్టూ తిరిగి ఈ ప్రాంతంలోకి వచ్చే వరకు దాదాపు 2 అవుతుంది. ఆ 2 గంటల సమయంలో నిమజ్జనం జరిగేటట్టుగా కూడా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారని చెప్పొస్తున్నారు. ప్రతాప్, అంటే టోటల్ గా ఎన్ని క్రెయిన్స్ ఏర్పాటు చేయడం జరిగింది? ఎంతమంది పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు ఈ నిమజ్జనానికి సంబంధించి? ప్రధానంగా ఎప్పుడు ఎవ్రీ ఇయర్ దాదాపు 16 క్రేన్లను ఏర్పాటు చేస్తారు. ఎందుకంటే అటు నెక్లెస్ రోడ్ కానీ ఇటు ఈ మార్గం నుంచి ఎన్టీఆర్ మార్గ్ కానీ అటు ట్యాంక్ బండ్ మార్గు మొత్తం ఈ 3 ప్రాంతాల్లో నిమజ్జనం జరిగేటట్టుగా కూడా ఇక్కడ ఏర్పాట్లు చేస్తారు. దీనికి సంబంధించి కూడా ఇప్పటికే క్రేన్లు అంతా కూడా దాదాపు ఒక 16 క్రేన్లను ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. సో మొత్తం మీద ఈ క్రేన్లను ఏర్పాటు చేయడంతో పాటు జిహెచ్ఎంసీ సిబ్బంది కూడా ఎప్పుడు తప్పునే దీన్ని నిమజ్జనానికి వచ్చిన గణనాథులంతా కూడా ఇక్కడ డిస్టర్బెన్స్ కాకుండా ఒకవైపు జిహెచ్ఎంసీ సిబ్బంది కానీ పోలీసులు సమన్వయం చేసుకుంటూ కమాండ్ కంట్రోల్ ద్వారా అంతా కూడా సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్తున్న పరిస్థితి. మొట్టమొదటిసారిగా ఇంత ఎర్లీ మార్నింగ్ భారీగా గణనాథులు వస్తున్నప్పటికీ కూడా ఇక్కడ కూడా ఇది కాకుండా ట్రాఫిక్ కాకుండా కూడా వాటిని సాగరంలో నిమజ్జనం అయ్యేటట్టుగా కూడా చర్యలు తీసుకుంటున్నారని చెప్పి. ఓకే, థ్యాంక్ యూ ప్రతాప్.